ఫ్రెషర్స్ ఎక్కువగా బ్యాక్ డోర్ జాబ్ కోసం చూస్తూ ఉన్నారు. ఓకే. అంటే కొంతమంది ఎలా ఉన్నారంటే ఫ్రెషర్స్ ఇప్పుడు మోసపోవడానికి రెడీగా ఉన్నారు. బ్యాక్ డోర్ జాబ్ కోసం చూస్తున్నారు అనే దానికంటే మోసపోవడానికి రెడీగా ఉన్నారు అనొచ్చు మనం. ఎందుకంటే బ్యాక్ డోర్ జాబ్ అనేది ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, ఎంతమంది మోసాలు చేస్తున్నా కానీ ఇంకా బ్యాక్ డోరే వెళ్ళాలనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు బ్యాక్ డోర్ వెళ్ళినా, ఫ్రంట్ డోర్ వెళ్ళినా, ఎలా వెళ్ళినా జాబ్ అయితే చేయాలి. మీ కెరియర్ స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే అబద్ధాలు అనే ఒక పునాది మీద, పిల్లర్స్ మీద ఎప్పుడు బిల్డింగ్ కట్టలేము. అర్థమవుతుందా నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానో? మన దగ్గర సబ్జెక్ట్ లేకుండా బ్యాక్ డోర్‌లో ఎళ్లి ఏ విధంగా మనము మన కెరియర్‌ని బిల్డ్ చేసుకోగలుగుతాం? ఎప్పటికైనా కుప్పకూలిపోద్ది. ఎప్పటికైనా ప్రాబ్లమ్ అయితది. సో, ఆలోచించండి. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది దాదాపు ఒకసారి 150-170 మంది ఒక ఎంఎన్‌సి కంపెనీలో బ్యాక్ డోర్ ద్వారా జాయిన్ అయ్యారు. ఒక 8 మంత్స్ తర్వాత అందరిని పీకేశారు. ఒక్కరు దొరికారు, అందరిని పీకేశారు. అప్పుడు వాళ్ళేంటి అంటే టెర్మినేట్ జేశారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అబద్ధాలు అనే పునాది మీద కాకుండా మంచి కోర్స్ తీసుకోండి. మీకు అర్థమయ్యేలాగా చూసుకొని, మంచి కోర్స్ తీసుకొని మీకు సూట్ అయ్యేది ప్రెజెంట్ కాల్స్ ఉన్నవి, ఫ్యూచర్ ఉన్న కోర్స్ ఒకటి తీసుకొని నేర్చుకోండి. దాని మీద జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే వదిలేయండి. రావద్దు ఇటు సైడ్. ఇంకేదన్నా ఆల్టర్‌నేటివ్స్ చూసుకోండి. కానీ ఈ బ్యాక్ డోర్ జాబ్‌లో మాత్రం వెళ్ళొద్దు.